ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో ఎన్నికలు ఒక ఎత్తు, ఆ సీటు మరో ఎత్తు. జనసేనాని పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన ఒక్క మాటతో ఆ సెగ్మెంట్ రాజకీయాలే మారిపోయాయి. రాష్ట్ర రాజకీయం మొత్తం పిఠాపురంలో మోహరించింది. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి తన గెలుపును కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో అధికారిక వైసీపీ కూడా మరోసారి పవన్ ను ఓడించి ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టాలని భావిస్తోంది. జనసేనాని ఓడించేందుకు వైసీపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ ను ఓడించడమే ధ్యేయంగా వైసీపీ వ్యూహాలు రచించుకుంటూ వచ్చింది. పిఠాపురం ప్రకటన రావడమే తరువాయి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయం ప్రారంభమైంది. వ్యూహాత్మకంగా మహిళా అభ్యర్థి గీతను నిలిపిన సంగతి తెలిసింది. మిథున్ రెడ్డి ఎన్నికల స్ట్రాటజీ, ఆయన ప్రణాళికలు వేరుగా ఉంటాయి. మిథున్ రెడ్డి ఎంట్రీతో పిఠాపురంలో పొలిటికల్ హిట్ మరింత పెరిగింది. మరోవైపు జనసేనకు టీడీపీ నుంచి అనుకున్నంత స్థాయిలో మద్దతు లభించడం లేదు. దీంతో పిఠాపురంలో లెక్కలు మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.